సో ఈ ఘాట్లో 2 బండ్లు పోయేది అపూర్వము. ఇక్కడ చూడండి, ఒక బండి అయితే రోడ్ అంతా ఆక్రమించేసి పోతుంది అనమాట. ఒక బండి అని కాదు, ఇట్లాంటివి 5-6 బండ్లు ఉన్నాయి. వాడికే మన చంద్రపురం 4 బండ్లను అయితే ఎన్నికేసుకొచ్చినాడు అనమాట. ఇవి ఆడంటే ఆడ సైడ్ ఇవ్వడం లేదు. సో చూస్తున్నారు కదా, కొద్దిగా అటుపక్క పోదామన్నా వాళ్ళకి బోర్డులు తగులుతాయి అనమాట. ఇట్లా లోడ్లని రోడ్లోకి ఎట్లా రప్పిస్తారో ఏమో తెలియదు. అంతా రోడ్ అంతా బ్లాక్ చేసి పెట్టింటారు. స్కూటర్ పోయేదానికి కూడా ఇబ్బంది అవుతుంది పాపము. చూడండి, పైన చెట్టు తగలుతా అది. రా లెఫ్ట్లో రా, లెఫ్ట్లో రా, లెఫ్ట్లో రా. కొట్టి ఆర్ని కొట్టి. ఇప్పుడు ఇటుపక్క చూస్తే డివైడర్ పెట్టినారు, ఆడ చూస్తే మళ్ళీ బోర్డులు వచ్చినాయి ఆ పక్క. అయ్యో అయ్యో, ఇంక అయిపోయింది బా జామ్. లే పాస్ అవుతుందిలే. ఉండు, కారు ఉండి పోని. వాడు దూరేస్తాడు బ్రో. లెఫ్ట్లో రా నువ్వు. రాయిందే. ఉండు 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 ఉండు. అయ్యో, ఆ కారు ఆపకపోతే. సో అది రైట్ సైడ్ అయితే ఒక బండి ట్రబుల్ అయితే ఇచ్చింది. చూడాలి ఈ బండి ఇప్పుడు పాస్ అవుతుందా లేదా అని. ఈ బండి పాస్ కాకపోతే మేమంతా వస్తామే డైరెక్ట్. ఇంకా దబ్బేస్తే దొర్లుకొని వెళ్ళిపోతుంది ఇట్లా. చూడండి కోతులు. జై హనుమాన్. ఎంత ఆయిల్ అంతా లీక్ అయిపోయింది బ్రో. ఈ లోగర్ మధ్యలో పని రైట్ సైడ్ వేసుకో. చూడండి ఎంత ఉన్నదో. అమ్మయ్య, అన్నీ దాటేనాము. ఇంకా ముందర దొరక్కోకపోతే మేలు. ఇప్పుడు ఆడన్నా మనం ఆడ ఏమన్నా షాప్ దగ్గర చూద్దామని పోయినామంటే ఈ బండ్లు వచ్చాయినాయంటే మనం ముందరకే మళ్ళా తల్లపే. ఇంకేమే ఈడైపోతుంది టైం అంతా. సో టైం అయితే 8 అవుతుంది. మధ్యప్రదేశ్ ఎగ్జిట్లో అయితే ఉన్నాము. సో ఇక్కడ తినేసి అయితే బయలుదేరుదాం. మళ్ళీ నైట్లో ఏం దొరకవు అనేసి ఇక్కడైతే తింటాను అనమాట. సో రోటీను దాల్ తినేసి బయలుదేరుతాం. రోటీ ఎందుకు తింటామంటే నిద్ర రాదు అనేసి, అందువల్ల అంతే, ఏం లేదు. సో ఇప్పుడు మనం మధ్యప్రదేశ్ ఎగ్జిట్లో అయితే ఉన్నాము. ఆ లైన్లో వచ్చాను కానీ ఆ లైన్ క్లోజ్ చేసేసారు అనమాట. ఇక్కడ చూడండి గేట్ పెట్టేశారు. సో అందుకు ఈ లైన్లో రమ్మని చెప్పారు, అందుకు ఈ లైన్లోకి దూరేశాను. సో అది కౌంటర్ వచ్చేసి క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నైట్ అయితే 12 అవుతుంది టైము. అందువల్ల అటుపక్క చూడండి ఎన్ని బండ్లు నిలబడ్డాయో. సో ఇటుపక్క కూడా అంతే. పోయేసి ఎంట్రీ చేయించేసి ఆరాంగా అయితే వెళ్ళిపోదాము. మన చందుబ్రో అయితే నిద్రపోతున్నాడు అనమాట. బార్డర్ పాస్ చేసి మళ్ళీ లేపుదాం. చాయ్ తాదామనేసి ఆపాను అనమాట బండి. నిద్ర అయితే మామూలుగా రావడంలే.
ఈ ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల ఎక్కువగా మంపరగా ఉందన్నమాట, ఎక్కువ నిద్ర వస్తుంది. అయినా కూడా ఒక 2 అవర్లు కొనుక్కోవడము, మళ్ళీ దోలడం బండి అట్లా చేస్తున్నాము. ఇప్పుడే మన చందు బ్రో అయితే పడుకున్నాడు అనమాట. సో ఇంకా ఢిల్లీ బైపాస్ అట్లా ఢిల్లీ దాటేసి మళ్ళీ ఇస్తాను బండి, మళ్ళీ రెస్ట్ తీసుకుంటాను. హెల్త్ బాగాలేకుండా బండికి వచ్చినామంటే చాలా ఇబ్బంది అనమాట. ఇక అందులోనూ ఈ టైమింగ్లో కంటే ఇంకా చాలా తలనొప్పి. ఇప్పుడు ఇంకా ఇటు నుంచి 1300 కిలోమీటర్లు పోవాలి. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. మనకి చెప్పింది రేపు కాదు, మొన్నాడు పెట్టమన్నారు బండి. మొన్నాడు పోతా ఫోన్ చేస్తే ఆడైనా జామ్లో చిక్కులుకుంటే చెప్పలేము, జామ్ లేకపోతే కానీ ఆరాంగా పోతాం. అంత ఏం లేదు టైమింగు, ఆరాంగా పోవచ్చు. గంటకి 50 కిలోమీటర్లు. బండికి అయితే బాగా 2 బెల్ట్లు అయితే వేసి కట్టేసాం అనమాట. అర్ధం లోడ్ వేసిన తర్వాత ఒక బెల్ట్, ఫుల్ లోడ్ వేసిన తర్వాత అయితే ఒక బెల్ట్ వేసేసాము. సో చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట. సో ఓవర్లోడ్ వచ్చిందని పంపించినారు, చూద్దాం వీడు ఎంత వస్తుంది ఏం కథ అనేసి. ఇప్పటికే 5 బార్డర్లు పాస్ చేసి వచ్చినాము మనము. సో మన బండి ఇంకా 1 టన్ను పాస్ అవుతుంది. నా అడుగులు ఊరినే పెట్టిస్తారు, ఏదో ఒకటి కిరికిరి చేసి లాదామని. ఇప్పటికే 6 బార్డర్లు పాస్ చేసుకొని వచ్చినాము. వెళ్ళి ఓవర్లోడ్ వచ్చిందంట. సో ఇక్కడ అన్ని బండ్లకైతే గ్రీజు అది ఇది కొట్టించుకొని బయలుదేరుతూ ఉంటారు అనమాట. సో గుజరాత్లో అయితే, గుజరాత్ కాదు ఇది, రాజస్థాన్ బండ్లకైతే ఈ టిప్పర్లకి యాక్చువల్గా ఒక్క బండి కంటే ఒక బండికి కూడా నెంబర్ ప్లేట్లు లేవు. చాలా ర్యాష్ డ్రైవింగు. అసలుకి ఏమన్నా బండ్లు టచ్ అయినాయంటే దిక్కు దివానాలు ఉండవు అనమాట. కంప్లైంట్ చేయాలన్నా కూడా నెంబర్లు ఉండవు. చూడండి, ఈ బండి అనే కాదు ఏ బండికి కూడా లేవు అనమాట. మేము పొద్దున్నుంచి గమనిస్తున్నాము, ఒక్క బండి కంటే ఒక్క బండికి కూడా లేవు అనమాట నెంబర్ ప్లేట్లు. అన్నీ ఓవర్లోలు తోలుతారేమో, అందుకే ఓవర్లోలు తోలుకొని అన్ని యాక్సిడెంట్లు అయినాయంటే ఇంక ఇట్లంతా చేస్తే ఇంకా 10 లక్షలు కట్టమంటారు. యాక్సిడెంట్ అయితే హిట్ అండ్ రన్కి అంటే ఇంక ఎక్కువని ఉంటారు చెప్పండి. వాళ్ళు చేసింది కూడా కరెక్టే. ముందర అంతా క్లాత్లు కట్టింటారు నెంబర్ కనిపించకుండా. మనకి ఇక్కడ చూడండి ఢిల్లీ 93 ఉంది. మనం ఢిల్లీకి పోమన్నమాట. ఢిల్లీ బైపాస్లో వెళ్ళిపోతాము. 30 కిలోమీటర్లు పోయి లెఫ్ట్ తీసుకొని. ఇక్కడ ఎందుకు ఆవామంటే మనకి మనీ కావాల్సిండే, మనీ తీసుకొని కొద్దిగా ఖర్చులకు డబ్బులు లేదు, చేతిలో చైన్ తీసుకొని వెళ్దాము. మన బండి అయితే ఇక్కడ ఉన్నది, చూడాలి ఎంత తీసుకుంటారేమో. సో గైస్ మనీ అయితే తీసుకొని వచ్చేసాము. టిఫిన్ అయితే చేస్తున్నాం అనమాట. బ్రో ఎట్లుంది? బాగుందా? సో రొటీన్ పన్నీర్ బటర్ మసాలా ఆ కూలర్ కింద కూర్చొని అయితే తింటాము. మన బండి అయితే ఆడున్నది, తినేసి బయలుదేరదాం. అక్కడి నుంచి టిఫిన్ చేసి అయితే వచ్చేసాము. ఇప్పుడు వచ్చేసి ఢిల్లీ అవుటర్ రింగ్ రోడ్లో ఉన్నాం అనమాట. దీన్ని ఎక్స్ప్రెస్ వే అని కూడా చెప్పచ్చు. సో డీజిల్ ఒక 10,000 అయితే పట్టుకునేసి హైవే అయితే ఎక్కేసాము. మళ్ళీ ఈ రూట్లో డీజిల్ దొరకడం కొద్దిగా కష్టం అనమాట. అందువల్ల
సో ఇక కంటిన్యూగా అయితే వెళ్తాం. ఇక్కడ నుంచి మనకి ఢిల్లీ నుంచి దగ్గర దగ్గర 600 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట అన్లోడింగ్ పాయింట్. జమ్మూకి చెప్పారు మనకి, శ్రీనగర్ కాదు. సో జమ్మూలో అన్లోడ్ చేసి చూద్దాం లోడ్ ఎక్కడ పెడదాం ఏమనేసి, ఆ తర్వాత అయితే డిస్కస్ చేద్దాము. సో కంటిన్యూగా వెళ్దాం. మాకు మ్యాప్లో అయితే నైట్ 10 గంటలకు వెళ్తామని చూపిస్తుంది. అన్లోడింగ్ పాయింట్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వండుకొని నైట్ 2 గంటలకు కానీ 3 గంటలకు కానీ రమ్మని చెప్పారు. సో ఆరాంగా అయితే వెళ్తాం నిదానంగా, ఎండకి ఎక్కువ ధరంకోకుండా బండిని నిదానంగా అయితే వెళ్తాము. టోల్గేట్ కూడా వచ్చేసింది, ఇప్పుడే ఎక్కామన్నమాట హైవే. జస్ట్ రైట్ సైడ్ ఉంటుంది అంతా ఢిల్లీ. సో ఎక్స్ప్రెస్ వేలో అయితే లాస్ట్ టైం కూడా మన చందు బ్రోనే డ్రైవ్ చేశాడు, ఇప్పుడు కూడా చందు బ్రోనే డ్రైవ్ చేస్తున్నాడు. నచ్చిందా బ్రో హైవే? ఒక స్పీడ్ బ్రేకర్ కూడా ఉండదు, అంతా ఒకటే హైవేనే, సీదా పోతా ఉండడమే. ఎంత వేస్తారో ఏమో ఈ టోల్గేట్లో. నేనైతే ఇప్పుడే లేచాను. మన చందుబ్రో అయితే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడనమాట. అంబాల దగ్గర అయితే ఉన్నాము, పంజాబ్. సో జ్యూస్ తాగుదాం అనేసి జ్యూస్ తాగుతాను. ట్రాఫిక్ మంచిగా జ్యూస్ తాగేసి మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోతాము. ఇప్పుడైతే మనము చండీగఢ్ అవుట్స్కట్స్లో అయితే ఉన్నాము. చండీగఢ్ లోపల ఎందుకు పోలేదంటే నో ఎంట్రీ ఉంటుంది, అందుకనే అవుట్స్కట్స్లో అయితే వెళ్తున్నాం అనమాట. సో ఎందుకంటే చండీగఢ్ మీద వస్తే కొద్దిగా మాకు టైం అడ్జస్ట్ అవుతుంది, ఫాస్ట్గా వెళ్ళొచ్చు అని అయితే ఇట్లా వచ్చేస్తాము. సో అంబాల మీద కూడా వెళ్తే అట్లా లుధియానా మీద అయితే వచ్చేస్తాము. సో అట్లా కూడా వెళ్ళొచ్చు, ఇట్లా కూడా వెళ్ళొచ్చు. చూస్తున్నారు కదా ఈవినింగ్ టైంలో ఎక్కువ ట్రాఫిక్ అనమాట. అవుట్ సైడ్ ఇట్లుందంటే ఇంకా సిటీ లోపల ఎట్లా ఉంటుందో చెప్పండి. అందువల్ల అయితే అవుట్ సైడ్ అయితే వెళ్ళిపోతున్నాము. సో సన్సెట్ అయితే అవుతుంది. రేపు మార్నింగ్ అయితే మనము కాశ్మీర్లో అయితే చూస్తామన్నమాట సన్ రైజ్. మళ్ళా చూడండి ఏముందో. సో డీజిల్ అయితే 3 పాయింట్లు ఉంది, వెళ్ళిపోతుంది కరెక్ట్గా అన్లోడింగ్ పాయింట్కి. ఇంకా యార్డ్లో అయితే వేసుకోవాలా. కొద్దిగా ముందర పోతున్నట్టే మనకి జమ్మూ బార్డర్లో అయితే ఒక భారతదేశ షోరూమ్ అయితే ఉంది. సో అక్కడైతే ఫుల్ చేసుకునేస్తాము. కంటిన్యూగా అయితే వెళ్తాం అన్నమాట. సో మనకి నైట్ అయితే 4 గంటలకు రమ్మని చెప్పారు, తెల్లవారుజామున. వెళ్ళిపోతాము 1 గంటకు అంతా వెళ్ళిపోతాము. అర్ధరాత్రి 1-2 కంతా వెళ్ళిపోతాం. ఎక్కడా నిలిపే కొద్దీ ఏమంటే ఇక్కడ కొద్దిగా ట్రాఫిక్ జాము అట్లా ఏమన్నా అయినాయంటే ప్రాబ్లం అవుతుంది అనమాట. మళ్ళీ అందువల్ల ఎక్కడ నిలుపుకోకుండా పోవాలా. దగ్గర అయితే వచ్చాము. జలంధర్ దగ్గర రైడ్ తీసుకొని పతాన్కోట అనమాట. మన బండి అయితే ఇక్కడ ఉన్నది, మనం ఇక్కడ కూర్చొని తింటాను. రాజ్మా చావలు, మన చందుబురికి వచ్చి రోటీ తినేసి బయలుదేరుతాము. టైం అయితే తక్కువగా ఉంది. బండి ఓవర్లోడ్ వచ్చిందని కాటా దగ్గర అయితే మళ్ళా ఇది టోల్గేట్ దగ్గర అయితే సైడ్కి వేయించారనమాట. సో ఇక్కడ కాటా దగ్గరే చూద్దాం ఇప్పుడు ఎంత వస్తుంది వెయిట్ ఏమనేసి. మంది 18.5 టన్ను ఉన్నది కరెక్ట్గా, ఇంకా 1 టన్ను పాస్ అవుతుంది. చెప్తా అంటే వినలేదు. ఇప్పటికి ఎన్ని చోట్ల పెట్టించారో ఆ డబ్బావి. ఆ టోల్గేట్లో ప్లేట్లు పెట్టింటారు, ఆ ప్లేట్ల మీద కొద్ది స్పీడ్గా వచ్చినామంటే 25 టన్నులు 30 టన్నులు చూపిస్తుంది స్టాంగ్ కొద్దీ. ఇక్కడ బండి పెట్టినారు, అది ఓవర్లోడ్ వచ్చింది. వాళ్ళని ఫైన్ కట్టమంటారు, వాళ్ళు కట్టమంటారు. సో ఇట్లా అంతా కిరికిరీలు జరుపుతూ అంటారు అనమాట ఈ టోల్గేట్లలో. వీళ్ళ వల్ల చాలా లేట్ అవుతుంది.
ఇప్పటికి 10 నిమిషాలు అయింది నేను ఇక్కడికి వచ్చి. సో పతాన్కోట్ దగ్గర అయితే మనకి భారత్ బెంజ్ షోరూమ్ అయితే ఉన్నది, ఇదే లెఫ్ట్ సైడ్లో. సో యాడ్బుల్ అయితే వేసేసుకున్నాము, ఇంకా డీజిల్ అయితే పట్టుకోవాలి బార్డర్లో. చూస్తున్నారు కదా, వాటికి 3 పాయింట్లు ఇంకా తక్కువ ఉన్నదన్నమాట. సరిపోతుంది. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఈడే తీసుకుంటాము. బయలుదేరదాం. మొత్తం మనతో పాటు 4 బండ్లు ఆగాయి ఇక్కడ. ఇప్పుడు మనం అయితే పంజాబ్ ఎగ్జిట్లో అయితే వచ్చేసాము, చూస్తున్నారు కదా. సో బస్సులు కార్లు అయితే అటు పక్క అయితే వెళ్ళిపోవచ్చు. సో మన లారీలు ఏమంటే కాటా పెట్టుకొని అంత పెద్ద ప్రాసెస్ ఉంటుందన్నమాట. సో ఇట్లా అడ్డమైన వాళ్ళంతా మధ్యలో దూరుతూ ఉంటారు. ఇట్లా వీళ్ళ వల్ల ఇంకా లేటు. చూడాలి ఎంతసేపు అవుతుందో ఏమో, లేట్ అయితే అవుతుంది. సో జమ్మూ అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాము. టార్పల్ అనేది వేసాము. చూడండి బండ్లు ఎన్ని వచ్చాయి అనేసి. మామిడికాయలు, దానిమ్మకాయలు, మొత్తం అన్ని ఫ్రూట్స్ అన్నీ వచ్చాయి. ఇంకా స్టార్ట్ కాలేదు ఇంకా మండే. మన వచ్చేసి ఇంకా క్లీన్ చేస్తున్నారు, దింపుకుంటారు అనమాట. సో బండ్లో పోయి పనుకుందాం. నిద్ర వస్తుంది, అసలే నిద్ర లేదు కరెక్ట్గా 2 రోజుల నుంచి. వీళ్ళు ఈరోజు అన్లోడ్ చేసుకొని రేపు బాడికి ఇస్తారనమాట. సో ఒకరోజు అయితే రెస్ట్ దొరుకుతుంది, ఆరాంగా నిద్రపోదాం. సో గాయస్ అన్లోడ్ అయితే అయిపోయింది. సో మళ్ళీ అయితే లోడింగ్ అయితే వెళ్తాము. మనది ఇప్పుడు వచ్చేసి పంజాబ్లో అవుతుంది లోడింగు. చూద్దాం ఏం చేస్తాము, ఏం కథ లోడింగ్ అనేసి. ఇంకా క్రేట్లు అయితే ముందరవన్నీ ఒక 10 దాకా అయితే క్రేట్లు, ఓన్లీ క్రేట్లు చీలినాయి అంతే. దానికి డ్యామేజ్ అని చెప్పేసి 4,000 అయితే కట్ చేసినారు. సో ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా ఏం రెస్పాన్స్ కాలేదన్నమాట. సో ఇట్లా జరుగుతూ ఉంటాయి డ్రైవర్లతో చాలా వరకు. ఇట్లా మోసాలంతా చేస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడైతే 100 కిలోమీటర్లు అయితే ఎంటీ పోయేసి ఖాళీగా మళ్ళీ అయితే జ్యూస్ లోడ్ అవుతుంది. జ్యూస్ లోడ్ అయితే చేస్తాము. చూద్దాం ఎక్కడికి ఏం కథ అనేది చెప్తాను.